ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు వేదిక టీవీ చేపట్టిన సర్వేలో భాగంగా గండిపేట మండలం షేక్పేట విలేజ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు రవి. ఏం చేస్తుంటారు సార్? వాడికి ఎత్త వాషింగ్లా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏముంది అట్లనే ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉంది. ఇప్పుడు ఏం లేదు కదా చక్క. బస్సులు ఫ్రీ అంటుండు. ఏం బస్సుల వల్ల చాలా మందికి ఇబ్బంది అయిపోతుంది. ఇబ్బంది అవుతుందంటారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన ఉన్నప్పుడు మంచిగా ఉంది. ఇప్పుడు అట్లా ట్రాఫిక్ జామ్ అవుతుంది. కరెంట్ బి ముందు తీరే ఉంది ఇక. థ్యాంక్ యూ సార్. నమస్తే మేడం. నమస్తే. మీ పేరమ్మా? సంగీత. ఏం చేస్తారమ్మా? హౌస్ కీపింగ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? రేవంత్ రెడ్డి పాలన అంటే ఇంకా ఏం తెలియదు కదండి. చేయాల్సింది చాలా చేస్తున్నాడు ఆయన, పర్లేదు బాగానే చేస్తున్నాడు. ఇండ్లు ఇచ్చే వాళ్ళకు ఇండ్లు అంటే ఎంక్వైరీకి పంపిస్తే సర్వే కూడా చేస్తున్నారు కదా. ఇంకా ముందు చాలా చేయొచ్చు. అది అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? కేసీఆర్ కూడా చేసిండు అనుకోండి, కాకపోతే మాకు ఏం రాలేదు. కేసీఆర్ చేసినప్పుడు ఏం రాలేదు. ఇండ్లు పెట్టామండి, ఇండ్లు కూడా రాలేదు మాకు. పింఛన్లు పెట్టాం, పింఛన్లు కూడా రాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, పర్లేదు బాగానే చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అంతే. థ్యాంక్ యూ మేడం. సార్? అనిల్ కుమార్. ఏం చేస్తుంటారు సార్? నేను ప్రైవేట్ ఎంప్లాయీ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ పాలనే బాగుంది. అంతే. ఏ విధంగా అయినా సరే ఇళ్ళ స్థలాలు కానీ ఏదైనా అదే బాగుంటుంది. హామీలు అన్నారు, హామీలు కూడా ఏం బతకాలి, ఏమి ఇంత మటుకు రాలేదు. ఈ కరెంట్ కానీ గ్యాస్ కానీ ఇవన్నీ అందరికి అందుతలేమంటారా? అందరికి రావట్లేదు, కొంతమంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అప్పుడే మంచిగా ఉంది. థ్యాంక్ యూ సార్. రేవంత్ రెడ్డి గారు ఎట్లా? నమస్తే మేడం. నమస్తే. మీ పేరు మేడం? నా పేరు శ్రవంతి అండి. ఏం చేస్తుంటారు? నేను ఆకాష్లో ఫ్యాకల్టీ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? బాగానే ఉందండి. ఇంకా టైం అయిపోతుందండి. బాగుంది. మరి కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కూడా బాగానే ఉండేది. రైట్. థ్యాంక్ యూ సో మచ్. మంచి అభివృద్ధి జరుగుతుందంటారా హైదరాబాద్లో కానీ రాష్ట్రంలో? జరుగుతుందండి. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నాగేష్. ఏం చేస్తుంటారు? రిటైర్మెంట్ అయిపోయిన ఇంటికానే ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పింఛన్ ఇస్తాను ఇంతవరకు లేదు, అభిప్రాయం లేదు. మళ్ళీ ఆడవాళ్ళకి ఇస్తున్నాడు, మగవాళ్ళకి ఇస్తున్నాడు, ఏం లేదు. మరి గతంలో చూసుకుంటే కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు బాగుండే. అప్పుడు కేసీఆర్ ఇస్తుండు చేసిండు, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తలేడు. మరి ఆ రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు? అంటే ఇప్పుడు ఈ పథకాలు 6 గ్యారెంటీలు ఉన్నాయి, కొన్ని అమలైనాయి కదా సార్. అందులో ఎంతమందికి అందుతున్నాయి అంటారు ఇక్కడ ప్రజలకి? ఎవరికి అంతలేదండి సరిగా, ఎవరు లేదు. కేసీఆర్ పాలన బాగుండే. సరే, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నమస్కారం అండి. నా పేరు వెంకటస్వామి. ఏం చేస్తుంటారు? మేము ఖాళీ ఉండండి. కాళ్ళు ఇక వాచ్మెన్ చేసినా పోయింది, ఏం లేదు, ఖాళీ ఉండ. పెన్షన్లు అందరికీ అప్పుడు కేసీఆర్ అన్నప్పుడు 57 ఏళ్ళకి పెన్షన్ ఇస్తారండి. ఇప్పుడు మాకు 65 ఏళ్ళు ఉండే పెన్షన్ ఇస్తలేరు. పెన్షన్ వస్తలేదండి. దరఖాస్తు పెట్టినా కూడా పెట్టినామండి, 2-3 సార్లు పెట్టినాం. పెట్టి ఆ దరఖాస్తు తీసుకుంటూ ఎక్కడ పడేస్తారు, మళ్ళీ పడితే ఇప్పుడు దరఖాస్తు కూడా తీసుకుంటలేరు. మీ సేవలు తీసుకుంటలేరు, మనలు తీసుకుంటలేరు. అప్పుడు పెట్టిన పెన్షనే వస్తలేవండి. 65 ఏళ్ళు అయినాయి నాకు, 65 ఏళ్ళ పెన్షన్ ఇస్తలేవు. అదే అండి, చాలా ప్రాబ్లం ఉంది. కాళ్ళు నడువు, మోకాలు నొప్పులు, కాలు నరాల ఆపరేషన్ అయింది అండి. పెన్షన్ ఒకటే అంటారు, ఇంకేమన్నా ఉన్నారు? పెన్షన్ అదే అండి మా ప్రాబ్లం, పెన్షన్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అప్పుడు కేసీఆర్ మంచిగా ఇచ్చాడండి పెన్షన్లు 50. నమస్తే సార్. 4000. నమస్తే. మీ పేరు సార్? నా పేరు జ్ఞానేష్ గారు. ఏం చేస్తుంటారు? ఏంటి లేబర్ పని చేసుకుంటూ కూర్చున్నాం, ఏం చేయాలి? రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మాకు 700 ఒక్క పని చేసుకో అయిపోతలేదు. ఏ పని చేసినా ఏం చేస్తారో లాభం లేదు మాకు. రేషన్ కార్డులు ఇస్తా అంటాడు కదమ్మా. 2000 అన్నాడు, 4000 అన్నాడు, 4000 లేవు, 2000 లేవు, ఏమి లేవు, ఇంతవరకు పత్తలేదు. రేషన్ కార్డు ఇస్తున్నాడు, ఆ రేషన్ కార్డు కూడా లేదు. ఆ బియ్యం లేవు, ఏం లేవు. ఆ పురుగులు పడ బియ్యము దినాలు సావాలు ఉండాలంటే ఏకలవుతుంది సార్, మాకు కష్టం అయిపోతుంది మాకు. ఏనావా? మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ చేసిన పనులు బాగున్నాయి. ఆయన ఎప్పుడు వస్తాడో మనం ఎదురు చూస్తున్నాం మేము. ఆయన గురించి ఎదురు చూస్తున్నాం, ఎప్పుడు ఎలక్షన్లో అవుతుంది.
విన్నావా అంతే. మన రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అనుకుంటున్నారు సార్? రాష్ట్రంలో అభివృద్ధి అయితే జరిగేది వాళ్ళు జరిగేది జరిపిస్తుంటారు, మా జరిగేది జరుగుతూనే ఉంటుంది. మనం ముంచి పారేస్తున్నారు, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు. అది సరే, థ్యాంక్ యూ సార్. పాలన చాలా బాగుంది. ఎంతోమంది అంటే పేదలకైనా సరే ముందొచ్చి ప్రతిదానికి స్పందిస్తూ ఎంత మంచి పాలన. ఈ పాలన ఇంకా మంచిగా జరుగుతుంది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత చాలా చేంజెస్ వచ్చినాయి. బీఆర్ఎస్ ఉన్న పాలన ఎలా ఉందంటే ఇప్పుడు వరకు మా షేక్పేటలో ఒక్క రోడ్ అంటే కొన్ని చాలా పనులు ఆగిపోయినాయి. వాటర్స్ అయినా కొంచెం ఏదైనా సరే చాలా ఆగిపోయినాయి. బీఆర్ఎస్ పాలన కన్నా కేసీఆర్ గారి పాలన కన్నా రేవంత్ రెడ్డి గారి పాలన చాలా బాగుంది. అదే ఎప్పటికీ అంటే ఇలాంటి సీఎంని ఇప్పటివరకు ఎవరు చూడలేరు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చేసే ప్రతి ఒక్క పని అయినా ఆలోచించి చేస్తారు. చాలా మంచిగా చేస్తున్నారు. అది ఎప్పటికీ అంటే ప్రజలైతే మర్చిపోరు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలన ఎలా ఉండేనంటే ఓన్లీ అంటే మన ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయింది అది. ఎందుకంటే ఫామ్ హౌస్లోనే తను కూర్చొని అంటే ఎమ్మెల్యేస్కి నిర్దేశం ఇవ్వకుండా ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో పాలన చేసే వాళ్ళు సరిగా పాలన చేయలేరు. వారి పాలన అతను నిర్దేశం ఏదైతే చేసినుంటే ఎమ్మెల్యేలు చేస్తుండేవచ్చు, కానీ అక్కడనే ఆగిపోయింది అది పాలన. కేసీఆర్ గారి పాలన ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయింది. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? వినోద్. ఏం చేస్తుంటారు సార్? రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం బాగలేదు, ఏం చేస్తలే. గరీబ్ వాళ్ళకి ఇచ్చిన ప్లాట్లు బి గుంజుకుంటుండు. ఏం ప్రయోజనము? అలాట్ అయిన 20 ఏళ్ళ కింద 25 ఏళ్ళ కింద అలాట్ అయిన ప్లాట్లు బి గుల కొట్టిస్తుండు పోయి. ఏం ప్రయోజనము? హైడ్రా కాదు అది. హైడ్రాకు సంబంధమే లేదు అది. ఇచ్చినాక హైడ్రా ఎందుకు అవుతుంది? అది అలాట్ చేసిర్రు, భూదానం పోవడం. అది ఏం ప్రయోజనము? అవి గుంజుకుంటే ఏమైనా న్యాయమా? అది గరీబ్ వాళ్ళకి ఇచ్చిండు. కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినాక మళ్ళీ ఇంకా వీళ్ళు వచ్చి మళ్ళీ కట్టుకున్న వాళ్ళు రూములు కట్టుకుంటే గులగొట్టడం అవసరమా? తప్పే కదా. ఏం చేస్తుండే? బస్సు లేడీస్కి ఫ్రీ పెట్టిండు, ఆ కరెంటు ఫ్రీ పెట్టిండు, రైతు బంధు బంద్ చేసిండు. ఇంకేం చేస్తుండే ఆయన? కరెంటు పోతుంది పొద్దున్న 6 గంటలకు. ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు పోతుంటుంది. ఏం లేదు, ఏం మంచిగా లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా ఉంది. అన్నీ చేసిండు ఆయన. మంచిగానే ఉన్నది. ఏ ప్రాబ్లం లేకుండా అన్నీ మంచిగా చేసుకుంటూ వచ్చిండు. పాపం ఆయన రాకుండా మేము ఈయన తీసుకొస్తే ఈయన మొత్తం అంతా నాశనం చేసుకుంటూ పోతుంది అంతే. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? నా పేరు చరణ్. ఏం చేస్తుంటారు సార్? నేను విక్రమ్ టీ బోర్డర్తో సేల్స్మెన్ జాబ్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? వరస్ట్ పాలన. ఏమి ఇంకా అభివృద్ధి ఏం చేయట్లేదు. ఇంకా రైతు బంధు అవన్నీ ఏమి వేయట్లేదు ప్రజలకు. అన్ని ఉచిత పద్ధతులు చెప్పిండు, ఖాళీ బస్సుతో ఒకటే ఉంది. ఎవరు అడిగారు? గవర్నమెంట్ అంటే ఏం చేయాలంటే స్కూల్స్ డెవలప్ చేయాలి. గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ అవి డెవలప్ చేయాలి. పథకాలు ఎవరు అడిగిండు? పథకాలు అడిగినామా మేము? పథకాలు ఇవ్వద్దు. మెయిన్ ఏ గవర్నమెంట్ అయినా సరే, టీఆర్ఎస్ అయినా సరే, ఏదైనా సరే, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం పథకాలు ఇవ్వకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్, స్కూల్స్ అవి డెవలప్ చేయాలి. ఇంకోటి డెవలప్మెంట్ చేసుకోవాలి స్టేట్, అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన ఏం చేసిందంటే ఒక 1 వేనే పోయిండు. ప్రజలకు రైతు బంధు అవి ఇవి అదే చేసిండు. అభివృద్ధి సరిగ్గా కాలేదు ఆయన దాంట్లో. ఎవరు చేయరు. ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ స్కూల్స్ పట్టించుకోరు, హాస్పిటల్స్ పట్టించుకోరు. మెయిన్ అవి పట్టించుకోవాలి. విద్య వైద్యం మెయిన్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? ఆంజనేయులు. ఏం చేస్తుంటారు సార్? నేను రియల్ ఎస్టేట్ చేస్తుంటాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్?
ఏం లేదు, గరీబులకి ఎఫెక్ట్ ఎక్కువ ఉంది. ఇప్పుడు హైడ్రా అని పెద్ద పెద్దలను పట్టుకోకుండా చిన్న చిన్న వాళ్ళతో పోతుండో ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అంతే, వేరేం లేదు. వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు, మంచిగానే ఉంది అన్ని, కానీ ఇది ఒకటే ప్రాబ్లం ఉంది అంతే అంతే అంతే. మరి రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్? రేషన్ మామూలుగా ఇస్తుంది, రెగ్యులర్గా వచ్చేట్లాగా వస్తుంది అంతే, వేరేం లేదు. తేడా చేంజెస్ ఏం లేవు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలన అంటే ఇప్పుడు లోపల విషయాలు మాకైతే తెలియదు, కానీ పబ్లిక్ బాగానే చేసిండు అతను కూడా. మళ్ళీ మొత్తం విషయం మనం ఏం చెప్పలేము కదా ఇక. అదే పర్లేదు, ఇప్పుడు కేసీఆర్ కూడా మంచోడే, పనులు అంత లోపల విషయాలు మాకు తెలియదు, కానీ పనులు అయితే బాగానే చేసిండు గరీబులకు వాళ్ళకి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు సార్? నా పేరు చింతకుంట సిహెచ్ రమేష్. ఏం చేస్తుంటారు సార్? నేను కాంగ్రెస్ పార్టీలో గత 25 సంవత్సరాల సంది కూడా సోషల్ వర్క్ పని చేసుకుంటూ వస్తాను. గతంలో కర్తాబాద్ కాన్ఫరెన్స్ ఉండే, ఇప్పుడు మాకు జూబ్లీస్ కాన్ఫరెన్స్ అయిన సంది జూబ్లీస్ కాన్ఫరెన్స్లో కాంగ్రెస్ పార్టీలో పని చేసుకుంటూ వస్తున్నాము. ఇది షేక్పేట్ డివిజన్. ఇక్కడ ఉండే పనులు మాత్రమైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మా గవర్నమెంట్ వచ్చిన సంది అయితే విధి దీపాలు కానీ డ్రైనేజ్ లైన్ కానీ ప్రతి ఒక్కటి కూడా పనులు మంచి చేయడం జరుగుతుంది. మేము కూడా కార్యకర్తలం అందరం కూడా పనులు ప్రతి కాలనీ వేస్గా మాకు వచ్చేసి 56 కాలనీలు ఉన్నాయి. 56 కాలనీలలో కూడా మంచిగా పనులు చేపడుతున్నాం. మరి ఇలా చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? కేసీఆర్ పాలనలో ఏంటంటే వాళ్ళు చేసేది ఏ కార్యకర్త కూడా ఇక్కడ స్లమ్లలో వచ్చేది కాదు. వాళ్ళు అఫీషియల్గా జూబ్లీస్ అక్కడ పెద్ద పెద్ద కాలనీ ఎక్కడ ఉన్నాయో అక్కడక్కడనే చూసుకునేది. ఈ గల్లీలో మాత్రం అయితే ఏ కార్యకర్త కూడా ఎప్పుడు కూడా మాకు కనిపించలేదు. వాళ్ళు ఏదైనా ఉంటే ప్రోగ్రాంలు చేయడము, ఆ బ్యానర్లు కట్టుకోవడం తప్ప ఇంకా ఏ పనులు మాత్రం ఇక్కడ సంక్షేమ పనులు కానీ, ఈ అభివృద్ధి పనులు కానీ, ఈ రోడ్ డ్రైనేజ్ పని కానీ, విధి దీపాలది కానీ ఎటువంటి పనులు కూడా చేయకపోతున్నాయి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు వెంకటస్వామి సార్. ఏం చేస్తుంటారు సార్? ఖాళీ ఉన్నది సార్, ఏం లేదు, కాళ్ళ నొప్పులు అయినాయి, ఇంట్లోనే ఖాళీ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే ఉంది సార్, రేవంత్ రెడ్డి పాలన బాగానే ఉంది. రేవంత్ రెడ్డి పాలన బాగానే ఉంది. అంతకుముందు కేసీఆర్ చేసిన అది బాగానే ఉంది, ఈయనది కూడా బాగానే ఉంది. ఏమంటే రేవంత్ రెడ్డి మొన్న రైతులు కూడా రుణమాఫీ చేసాడు 2 లక్షల వరకు. మళ్ళా రైతు బంధు కూడా వేస్తా అంటాడు. నేను రైతు సార్, మాది రేవంత్ రెడ్డి వాళ్ళ మండలమే, మాది కూడా మాది అదే ఊరు, మాది కూడా అదే ఊరు, నాగర్కర్నూలు జిల్లా మాది, అదే ఊరు సార్ మాది, ఆయన మండలమే. ఆయన బాగానే పరిపాలించాడు, మాకు చాలా సంతోషం ఉంది. ఆయన మా మండలం అయినా మాకు మా మండలం ఆయన సీఎం అయినందుకు మాకు చాలా సంతోషం ఉంది. బాగానే ఉంది సార్, పరిపాలన బాగానే ఉంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు సార్? ప్రవీణ్ అండి. ఏం చేస్తుంటారు? నేను జాబ్ అండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్లేదు, కొంచెం మంచిగానే ఉంది, కొంచెం అట్టేట్లేం లేదు కానీ పర్వాలేదు, కానీ కొన్ని పనులు పెండింగ్ అవుతున్నాయి. ఇక్కడ డ్రైనేజ్ పనులు ఉన్నాయి, ఇక్కడ షేక్పేట్ డివిజన్లో డ్రైనేజ్ పనులు, వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నది, అది కొంచెం వర్క్స్ చేయించాలి. అది కొంచెం పెండింగ్ అంతే, కానీ పని అయితే పని మంచిగా ఉంది. ఇప్పటిదాకా అయితే ఏం ప్రాబ్లం అయితే కాలేదు. 6 గ్యారంటీలు చెప్పింది, 6 గ్యారంటీల 2 అమలు అయినా కూడా తెలిసి, ఇంకా మూతే ఈ రైతు బంధు అవి రైతు భరోసా అన్నాడు సార్, జనవరి నుంచి అన్నాడు. మళ్ళీ అవి వస్తాయా రావా తెలియదు, జనవరి వచ్చేసింది, మరి అది ఒకటి ఉన్నాయి కదా, అంతే, ఇంకేం లేదండి. రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు? వచ్చి సంవత్సరం అయింది, ఇక అభివృద్ధి ఏమొస్తుందండి ఇప్పుడు, ఇంకా తెలుస్తుందా? టైం పడుతుంది అభివృద్ధి కోసం అయితే మాత్రం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది వరస్ట్ అండి, అయితే వరస్ట్, దాని గురించి మాట్లాడే ఛాన్సే లేదు. అది వరస్ట్. అది 10 సంవత్సరాలు మొత్తం రాష్ట్రం నాశనం పట్టించి అప్పుల పాలు చేసిండు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏం పనికి రాలేదు, ఏం రాలేదు. అది దానివల్ల రైతులకు ఏం లాభం కాలేదు, డబ్బులతో వేసాడు, మా డబ్బులతో వేసాడు, ట్యాక్స్ డబ్బులు వేసాడు. నమస్తే సార్. మీ పేరు సార్? సూర్యప్రకాష్. చేద్దాం సార్. ఏం చేస్తారు? కన్స్ట్రక్షన్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా బాగుంది, బాగా చేస్తున్నారు. కొన్ని చేస్తున్నారు అప్పట్లో, కానీ ఇప్పుడు అయితే కొన్ని చేస్తున్నారు. మరి రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంటారు ఇప్పుడు ప్రజెంట్? అన్నిట్లో ఏం తెలుస్తుంది నీకు? జరుగుతుంది, టైం పడుతుంది, మనకు కూడా ఓపిక ఉండాలి కదా. 10 సంవత్సరాలు లేని ఓపిక ఇప్పుడు కావాలంటే కాదు కదా పెద్ద. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అప్పుడు పాలనలో ఆయన కొన్ని చేసిండు, పర్వాలేదు, ఇప్పుడు వీళ్ళు కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఓకే.